Hello children, today we need to discuss about chapter 3 Little Red Riding Hood. Little Red Riding Hood ఈ నేమ్ ఎందుకు వచ్చింది లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్ అనేది ఇప్పుడు మనం లెసన్ తెలుసుకుందాం. Long time ago in a small village at the edge of the forest, in a long time ago in a small village at the edge of the forest there lived a little girl with her mother. చాలా కాలం కిందట ఒక విలేజ్లో ఎండ్కి ఒక ఎడ్జ్ దగ్గర ఫారెస్ట్కి ఎడ్జ్ దగ్గర ఒక పాప వాళ్ళ మదర్ నివసిస్తూ ఉన్నారు. షీ ఆల్వేస్ వోర్ ఏ ప్రిటీ రెడ్ క్లోక్ అండ్ హుడ్ దట్ హర్ మదర్ హ్యాడ్ మేడ్ ఫర్ హర్. ఏంటి షీ ఆల్వేస్ వాజ్ ఏ ప్రిటీ రెడ్ క్లోక్, ఎన్నిసార్లు పైన ఒక రెడ్ క్లోక్ని పెట్టుకొని ఉంటుంది ఎప్పుడు వెనకాల బ్యాక్లో. అండ్ హుడ్ దట్ హర్ మదర్ హ్యాడ్ మేడ్ ఫర్ హర్, ఏం చేస్తుంది వాళ్ళ మదర్ అది రెడీ చేసింది తనకి. సో ఎవ్రీబడి కాల్డ్ హర్ లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్ అని. అందుకే అందరు ఏమంటారు రెడ్ హుడ్ని ఎప్పుడో వేసుకోవడం వల్ల అందరు ఏమంటారు లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్ అని పిలుస్తారు. ఎవ్రీ వన్ న్యూ హర్ వెల్, చాలామంది తనకు అందరూ తెలుసు అక్కడ. వన్ డే లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్ మదర్ సెడ్, టేక్ దిస్ బాస్కెట్ ఆఫ్ బ్రెడ్ అండ్ గుడీస్ టు యువర్ గ్రాండ్ మా. ఏం చెప్తుంది ఒకరోజు లిటిల్ రెడ్ వాళ్ళ మమ్మీ ఏం చెప్తుంది, బాస్కెట్ అండ్ బ్రెడ్ తీసుకో, ఈ గుడ్స్ అంటే బాస్కెట్స్ ఆఫ్ బ్రెడ్ అండ్ గుడీస్ అంటే బిస్కెట్స్ ఆర్ సంథింగ్ అదర్ ఫ్రూట్స్ తీసుకో, టు యువర్ మా గ్రాండ్ మాకి తీసుకొని వెళ్ళు అని చెప్తుంది. హర్ మదర్ స్ట్రిక్ట్లీ ఇన్స్ట్రక్టెడ్ హర్ నాట్ టు టాక్ టు ఎనీ స్ట్రేంజర్స్ ఆన్ ద వే. వెళ్ళమని చెప్తుంది. తర్వాత ఏం చెప్తుంది, వెళ్ళేటప్పుడు ఎవరైనా స్ట్రేంజర్స్ అంటే మనకు తెలియని వాళ్ళు మాట్లాడితే నువ్వు మాట్లాడకు అని చెప్పి చెప్తుంది. హే విక్డ్ ఓల్డ్ ఊఫ్ వాస్ హైడింగ్ బిహైండ్ ద బషెస్. ఒక ఊల్ఫ్ ఏం చేస్తుంది, ఒక ఊల్ఫ్ పక్కన బషెస్ పక్కన దాచుకొని ఉంటుంది. హీ ఆస్క్డ్ రెడ్ రైడింగ్ హుడ్, వేర్ ఆర్ యూ గోయింగ్. అదే ఊల్ఫ్ ఏమని అడుగుతుంది రెడ్ రైడింగ్ హుడ్ని, ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి అడుగుతుంది. రెడ్ రైడింగ్ హుడ్ సైడ్ టు గ్రానీ కాటేజ్, బాయ్ బాయ్ అంటే మా గ్రానీ దగ్గరికి వెళ్తున్నాను బాయ్ బాయ్ అని చెప్పి చెప్తుంది. హీ ప్లాన్ టు రీచ్ గ్రానీస్ కాటేజ్ బిఫోర్. ఏం చెప్తుంది, హీ ప్లాన్ టు ఏమేమి ప్లాన్ చేస్తుంది ఊల్ఫ్. బిఫోర్ అంటే రెడ్ రైడింగ్ హుడ్ వాళ్ళ గ్రాండ్ మా ఇంటికి రీచ్ అయ్యే ముందే మనం అక్కడ రీచ్ అవ్వాలి అని చెప్పేసి ప్లాన్ చేస్తుంది. లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్ కుడ్ రీచ్, తను రీచ్ అయిపోతుంది. లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్ కుడ్ రీచ్, తను వెళ్తూ ఉంది. లిటిల్ అంటే తను వెళ్ళే లోపే తను రీచ్ అవ్వాలని చెప్పేసి ఉల్ఫ్ ప్లాన్ చేస్తుంది. లిటిల్ రెడ్ రైడింగ్ స్కిప్డ్ మెర్లీ అలాంగ్ విత్ ఫారెస్ట్ పాత్ కొంచెం స్కిప్ అయింది. ఫారెస్ట్ పాత్లో తను స్కిప్ అయి పడిపోయింది. Meanwhile, the wolf reached her granny's cottage and went inside. అంతలోపే ఏం చేసింది wolf వాళ్ళ గ్రానీస్ కాటేజ్కి వెళ్ళింది. గ్రానీస్ కాటేజ్ దగ్గరికి లోపలికి వెళ్ళిపోయింది. హీ ఫైటెడ్ ద ఓల్డ్ లేడీ అండ్ పుల్డ్ హర్ ఇన్ ఏ డార్క్ రూమ్. ఏం చేసింది wolf వాళ్ళ గ్రానీ ఉంటుంది, గ్రానీతో ఫైట్ చేసి ఆ గ్రానీ ఏం చేసింది ఒక డార్క్ రూమ్లో పడేసింది. దెన్ హీ టుక్డ్ హర్ గౌన్ ఓవర్ ఇట్ అండ్ ఈగర్లీ వెయిటెడ్ ఫర్ ద లిటిల్ గర్ల్ టు కమ్. ఏం చేసింది ఆ గ్రానీ యొక్క గౌన్ వేసుకొని వాళ్ళ లిటిల్ గర్ల్ కోసం వెయిట్ చేస్తూ ఉంది. సూన్ ద డోర్ బెల్ ర్యాంగ్, అంతలోనే డోర్ బెల్ రింగ్ అయింది. ద ఓల్డ్ ఊల్ఫ్ ఓపెన్ ద డోర్ అండ్ వెల్కమ్ రెడ్ రైడింగ్ హుడ్. ఏం చేసింది ఓల్డ్ ఊల్ఫ్ ఏం చేసింది, డోర్ ఓపెన్ చేసి వెల్కమ్ చేసింది పాపని. ది గర్ల్ వాస్ క్వైట్ సర్ప్రైజ్ టు సీ హర్ గ్రాండ్ మా కవర్డ్ ఇన్ ఏ షాల్. ఏం చేస్తుంది ఆ గర్ల్ సర్ప్రైజ్ అయింది, వాళ్ళ గ్రాండ్ మా ఏం చేసింది షాల్తో కవర్ చేసుకుంది ఫేస్ అంతా. షీ ఆల్సో ఫౌండ్ హర్ గ్రానీస్ వాయిస్ ఏ లిటిల్ డిఫరెంట్. ఇంకా ఏం అబ్జర్వ్ చేసింది చిన్న పాప, గ్రానీస్ వాయిస్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉందని చెప్పి అబ్జర్వ్ చేసింది. సో షీ ఆస్క్డ్ హర్, ఆర్ యూ ఓకే గ్రాండ్ మా. అప్పుడు అడిగింది గ్రాండ్ మాని అడిగింది, ఏమని అడిగింది, మీరు బాగానే ఉన్నారా అని చెప్పేసి అడిగింది. ద వుల్ఫ్ రిప్లైడ్, ఎస్ మై డియర్, నేను బాగున్నాను అని చెప్పి వుల్ఫ్ రిప్లై చేస్తుంది. నెక్స్ట్ the red రైడింగ్ హుడ్ షీ గేవ్ ద బాస్కెట్ గుడీస్ టు హర్. తర్వాత ఏం చేస్తుంది పాప
గుడ్డీస్ ఉన్న బాస్కెట్ని వుల్ఫ్కి ఇచ్చేసింది. ద వుల్ఫ్ థ్యాంక్డ్ అండ్ ఆస్క్ హర్ టు కమ్ క్లోజర్. ద వుల్ఫ్ ఏం చేసినప్పుడు థ్యాంక్స్ చెప్పి దగ్గరికి రా అని చెప్పి అంటుంది. యాజ్ రెడ్ రైజింగ్ హుడ్ స్టెప్డ్ ఫార్వర్డ్ షీ కుడ్ సీ ద బిగ్ ఇయర్స్ ఆఫ్ ద వుల్ఫ్. అప్పుడు ఏం చేసింది, తను దగ్గరికి వస్తున్నప్పుడు ఏం చేసింది, ఆ వుల్ఫ్ యొక్క పెద్ద చెవులను చూసింది. గ్రాండ్మా షీ సెడ్ హౌ బిగ్ ఇయర్స్ యూ హ్యావ్ గాట్. అప్పుడు అడుగుతుంది గ్రాండ్మాను, నీకు ఇంత పెద్ద చెవులు ఎలా వచ్చాయి అని. ఆల్ ద బెటర్ టు హియర్ యూ విత్ మై చైల్డ్ రిప్లైడ్ ద వుల్ఫ్. సో అండ్ హౌ బిగ్ ఐస్ యూ హ్యావ్, నీకు ఇంత పెద్ద కళ్ళు ఎలా వచ్చాయి. ఆల్ ద బెటర్ టు, నీకు అంటే మంచిగా విన్నప్పుడు పెద్ద చెవులు అవుతాయి, మంచిగా చూసినప్పుడు పెద్ద చెవులు వస్తాయి అని చెప్పేసి, పెద్ద కళ్ళు వస్తాయని చెప్పేసి వుల్ఫ్ రిప్లై ఇస్తుంది. సో ది గర్ల్ అండర్స్టాండ్ దట్ షీ వాజ్ నాట్ హర్ గ్రాండ్మా. అప్పుడు ద రెడ్ రైడింగ్ హుడ్కి అర్థమైపోతుంది పాపకి తన వాళ్ళ గ్రాండ్మా కాదు అని చెప్పింది. షీ సా ద బిగ్ టీత్ ఆఫ్ హర్ గ్రాండ్మా అండ్ ఆస్క్డ్ హర్ అగైన్ హౌ బిగ్ టీత్ యూ. అప్పుడు మళ్ళీ వుల్ఫ్ యొక్క టీత్ చూసి మీ టీత్ ఇంత పెద్దగా ఎలా ఉన్నాయి అని చెప్పి అడుగుతుంది. ఆల్ ద బెటర్ టు ఈట్ యూ విత్, అంటే మీరు మంచి ఫుడ్ తీసుకున్నప్పుడు మనం తినేది మంచిగా ఉన్నప్పుడు ఆ టీత్ అనేది పెద్దగా ఉంటాయని చెప్తుంది. క్రైడ్ ద వుల్ఫ్ అండ్ జంప్డ్ ఆన్ ద లిటిల్ గర్ల్. ఏం చేస్తుంది, ఏడ్చుకుంటూ తన జంప్ చిన్న పాపపై జంప్ చేస్తుంది వుల్ఫ్ అనేది. రెడ్ రైడింగ్ హుడ్ ర్యాన్ అవుట్ ఆఫ్ ద కాటేజ్. ఏం చేసినప్పుడు ఆ పాప కాటేజ్ నుంచి బయటకు పరిగెత్తుకుంటూ వచ్చింది. షీ వాస్ క్రయింగ్ ఫర్ హెల్ప్. ఏం చేసినప్పుడు ఏడ్చుకుంటూ హెల్ప్ అని అడుగుతుంది. ఏ హంటర్ పాసింగ్ బై హియర్డ్ హర్ క్రై. ఒక అతను బయట నుంచి వెళ్తూ, ఒక హంటర్ ఉంటారు కదా, అంటే వేటాడి చంపేవారు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారో చూసింది, వేడి వినిపించి ఆగాడు అక్కడ. అండ్ కేమ్ ఆగి ఆ కాటేజ్ దగ్గర ఆగి తన దగ్గరికి వచ్చాడు. లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్ టోల్డ్ హిమ్ అబౌట్ ద వికెడ్ వుల్ఫ్. ఏం చెప్పినప్పుడు ఆ పాప ఏం చెప్పింది, ఆ వుల్ఫ్ గురించి చెప్పింది. నెక్స్ట్ ద హంటర్ ఎంటర్డ్ ద కాటేజ్ టు కిల్ ద వుల్ఫ్. ఏం చేశాడు, ఆ పాప చెప్పిన తర్వాత హంటర్ లోపలికి వచ్చి ఆ కాటేజ్లోకి వచ్చి వుల్ఫ్ని చంపుదామని చూస్తాడు. హీ వాజ్ లక్కీ దట్ ద వుల్ఫ్ వాజ్ బిజీ ఇన్ టేకింగ్ అవుట్ ద క్లాత్. ఏం చేస్తుంది వుల్ఫ్, ఏం చేస్తుంది, క్లాస్ తీసేయడంలో బిజీగా ఉంది. వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్ హీ కిల్డ్ ద వుల్ఫ్ విత్ ఏ యాక్స్. అప్పుడు ఏం చేశాడు హంటర్, ఏం చేశాడు, తను వుల్ఫ్ తీసుకొని బిజీగా ఉంది కదా అని చెప్పేసి తను ఏం చేశాడు, టైం వేస్ట్ చేయకుండా వుల్ఫ్ని గుడ్డంతో చంపుదామని చెప్పేసి అనుకుంటాడు. దెన్ దే బోత్ బ్రాట్ ద గ్రాండ్మా అవుట్ ఆఫ్ ద డార్క్ రూమ్. సారీ, ఆ టైం వేస్ట్ చేయకుండా హంటర్ ఏం చేస్తాడు, డైరెక్ట్గా వుల్ఫ్ని యాక్స్తో చంపేస్తాడు. దెన్ దే బోత్ బ్రాట్ ద గ్రాండ్మా అవుట్ ఆఫ్ ద డార్క్ రూమ్. తర్వాత ఏం చేసి డార్క్ రూమ్ నుంచి వాళ్ళ గ్రాండ్మాని బయటకు తీస్తారు. ది గర్ల్ టోల్డ్ హర్ గ్రాండ్మా ఎవ్రీథింగ్. గ్రాండ్మా యొక్క గర్ల్ మొత్తం చెప్పేసింది. ది గ్రాండ్మా కిస్ ద లిటిల్ గర్ల్ అండ్ టుక్ హర్ ఇన్సైడ్ ద కాటేజ్. అప్పుడు గ్రాండ్మా ఏం చేస్తుంది, ఆ లిటిల్ గర్ల్ని కిస్ చేసి కాటేజ్ లోపలికి తీసుకెళ్తుంది. షీ సెడ్ థ్యాంక్ గాడ్ యు ఆర్ సేఫ్. షీ ఆల్సో థ్యాంక్డ్ ద హంటర్. అప్పుడు ఏం చెప్పింది, గాడ్కి థ్యాంక్స్ చెప్పింది, యు ఆర్ సేఫ్ అని చెప్పేసి. నెక్స్ట్ హంటర్కి కూడా థ్యాంక్స్ చెప్పింది. దిస్ ద రెడ్ రైడింగ్ హుడ్ లెసన్. సో ఇప్పుడు అర్థమైందా తనకి ఎందుకు లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్ అనే నేమ్ వచ్చిందంటే, తను ఒక హుడ్ని ఎప్పుడు రెడ్ కలర్ క్లాత్ని వేసుకొని ఉంటుంది, దానివల్ల అందరూ ఆమెను లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్ అని పిలుస్తారు. సో today's onwards Little Red Riding Hood lesson completed. Tomorrow we discuss about exercise. Okay, read the lesson carefully.